జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలోని 10వ వార్డులో ఓయ్ ఇంట్లో హోమ్ చర్చి నిర్వహిస్తున్న పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని, అలాగే కాలనీ వాసుల రోడ్డును ఆక్రమించి నిర్మించిన గోడను తొలగించాలని గత 5 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం నుండి రిలే నిరాదీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా 2వ రోజు మంగళవారం రిలే నిరాదీక్ష చేస్తున్న సమయంలోని శివరం వద్దకు వెళ్లి కలెక్టర్ వచ్చి సమస్యను అడిగి తెలుసుకోకుండా కలెక్టర్ వెళ్లిపోవడంతో దీక్ష చేపట్టిన దళిత మహిళలు మనోవేదనకు గురై ఒంటిపై డీజిల్ పోస్తుండగా అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని పెను ప్రమాదాన్ని తప్పించారు. మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకొని శాంతింపచేసే ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 10వ వార్డులో అక్రమంగా కట్టిన గోడను జేసీబీ సహాయంతో తొలగించి రోడ్డును పునరుద్ధరించి అధికారుల సమస్య పరిష్కరించడంతో 10వ వార్డు సభ్యులు రిలే నిరాదీక్ష విరమణ చేశారు. గత 5 సంవత్సరాల నుంచి ఒక ప్లాట్ వివాదం, ఆ ప్లాట్లో అక్రమంగా తోవకు అడ్డంగా గోడ కట్టినందుకు ఇజ్రాయెల్ పాస్టర్ అనే వ్యక్తిపై అనేకమైనటువంటి ఫిర్యాదులు చేయంగా కూడా ఆయన పైన ఎలాంటి చర్య తీసుకోలేకపోతున్నారని ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘం మొత్తం కూడా దారుణకు దిగి కూర్చున్నారు. ఈరోజు ఈరోజు 2 రోజులు కూర్చున్నారు. ఈ విషయము ఆల్రెడీ కమిషనర్కి ఆర్డర్ కాపీ ఇచ్చారు, దాన్ని డిస్మెంటల్ చేయమని. అప్పుడున్నటువంటి కమిషనర్ డిస్మెంటల్ చేయకుండా దాన్ని ఆపేసి ఈ వివాదమైనటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి ఆ కమిషనర్పై కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆయనపై ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలి, ఆయనపై క్రిమినల్ కేసు కూడా పెట్టాలని నేను అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే తోవకు అడ్డంగా కూడా ఒక మతపరమైనటువంటి వ్యక్తి, ఒక మతబోధం చేసే వ్యక్తి ఆ మతానికి హాని చేయకుండా ఆ మతానికి చెడ్డపది తేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఇజ్రాయెల్ పాస్టర్ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఆ తోవ ఏదైతే అడ్డంగా గోడ కట్టిండో ఆ గోడని తక్షణమే డిస్మెంటల్ చేసి ఈ సమస్యను పరిష్కరించాలని డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఇత్వార్పేట లింగన్న కోరుతున్నాం. సమస్య గురించి రిలే నిరాహార గురించి కూర్చోవడం జరిగింది. నిన్న వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళు అబ్జెక్షన్ చేసిన వాళ్ళు రిమూవ్ చేస్తే చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి నిన్నటి రోజున తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎన్ఫోర్స్మెంట్ టీమ్ కమిటీ నిన్న లేదు కాబట్టి ఇవాళ మార్నింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి టోటల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అందరం కలిసేసి కూర్చొని డిసైడ్ చేసేసి వాళ్ళు ఏదైతే ప్రస్తావన చేసారో ఆ వాళ్ళని కూడా రిమూవ్ చేయడం జరిగింది.